తెలంగాణలో అధికారంలోకి రావాలనే బలమైన సంకల్పంతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం రానున్న రోజుల్లో రాష్ట్రంపై మరింత పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో కమలం పార్టీ అనుసరిస్తున్న కొత్త ఎత్తుగడలు, నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తుంది. హైదరాబాద్ వేదికగా సాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు తెలంగాణ బీజేపీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మరి ఢిల్లీ పెద్దల కొత్త ప్లాన్ తెలంగాణ బీజేపీకి టర్నింగ్ పాయింట్ అవుతుందా? క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నాలు ఫలిస్తాయా? నితిన్ నబీన్, సునీల్ బన్సల్ ఎంట్రీ తర్వాత తెలంగాణ కమలం పార్టీలో మరింత చురుకుదనం పెరుగుతోందా? గ్రామ స్థాయి నుంచి గ్రేటర్ వరకు కమలనాథుల కొత్త వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా పాతాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన తరుణంలో తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి, నాయకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనను రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 రోజుల పాటు రాష్ట్రంలోనే పర్యటించనున్న నితిన్ నబీన్ రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పూర్తి స్థాయిలో మార్గదర్శనం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పరుగులు పెట్టించేలా, కార్యకర్తలు జోష్ నింపేలా ఆయన షెడ్యూల్ రూపొందించుకున్నారు. అయితే పైకి అంతా సజావుగానే కనిపిస్తున్నప్పటికీ రాష్ట్ర బీజేపీలో అంతర్గతంగా ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దడానికే జాతీయ అధ్యక్షుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్గత సమస్యలు, పనిచేయని నేతలపై నితిన్ నబీన్ కఠినమైన హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగనుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికలు సేకరించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందట. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణను ప్రధాన రాజకీయ స్థావరంగా భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం అత్యధిక రాజకీయ అవకాశాలు, అనుకూలత ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని బలంగా నమ్ముతోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పటిష్టమైన వ్యూహాలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో సంస్థాగత బలోపేతం, నేతల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత విస్తరించడమే లక్ష్యంగా అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామస్థాయిలో పార్టీని యాక్టివ్ చేయడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి దూకుడుగా పనిచేయాలన్నది అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడం, రాబోయే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావడంపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. సంస్థాగతంగా మరింత వేగం పెంచాలని, బలమైన అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని, అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ విస్తరణపై ఫోకస్ చేయాలని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం, ముఖ్యంగా సునీల్ బన్సల్ లాంటి నేతలు కూడా టార్గెట్ తెలంగాణలో భాగంగానే రాష్ట్రానికి వచ్చారనే టాక్ నడుస్తోంది. రాజకీయ వ్యూహకర్తగా పేరున్న సునీల్ బన్సల్ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయాలకు వ్యూహరచన చేశారు. అదే తరహాలో తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడానికి కీలక వ్యూహాలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పార్టీ ముఖ్య నేతలు, కోర్ కమిటీ సభ్యులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయడం, పార్టీ అనుబంధ విభాగాలను క్రియాశీలం చేయడం కోసం రాష్ట్ర ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమీక్షలు నిర్వహించారు. తెలంగాణలో పార్టీ ఉనికిని చాటుకోవడం, క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దడం, రాబోయే ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారట. బూత్ స్థాయి కమిటీల నిర్మాణం, ఓటర్ల నమోదు, అసంతృప్త నేతని పార్టీలోకి ఆకర్షించడం వంటి వ్యూహాత్మక చర్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారనే టాక్ నడుస్తోంది. ఏకంగా 3 రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలోనే ఉండి సమయం కేటాయించడం అనేది కేంద్ర నాయకత్వం తెలంగాణపై ఎంతగా ఫోకస్ పెడుతుందో అనే దానికి నిదర్శనంగా మారింది. కమలనాథులు ప్రత్యేకంగా రాష్ట్రంపై శ్రద్ధ పెట్టడం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలనే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.
అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కమలం శ్రేణుల్ని సన్నద్ధం చేయడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న బీజేపీ కాషాయి జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే 3 కార్పొరేషన్లలో గెలిపే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేసిందట. గ్రేటర్ పరిధిలో పార్టీని మరింత విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు, యువత, మధ్యతరగతి ఓటర్లను టార్గెట్ చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో జిల్లాల వారీగా నేతలకు పని విభజనపై కూడా హైకమాండ్ దృష్టి పెట్టిందట. ఇక త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి మరొకరికి కొత్తగా కేబినెట్ బెర్తు దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది లోక్సభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. తెలంగాణ నుండి ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో 2 ఉండగా ఈ కొత్త విస్తరణతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, జి నగేష్ ముందు వరుసలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాలు, రాజకీయ ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయా నేతల అనుచర వర్గాలు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నాయి. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని మరింత బలమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో హైకమాండ్ ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. అటు అంతర్గత విభేదాలను చక్కదిద్దుతూ ఇటు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. రాబోయే కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అధిష్టానం చేస్తున్న ఈ ఆపరేషన్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.